వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీలో ఉన్నటువంటి చింతపక్క గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి వచ్చాం. మనం వెనకున్నదే అంగన్వాడీ కేంద్రం. సో మనం చూసుకోవచ్చు అంగన్వాడీ కేంద్రం ఎలా ఉందో. ఏంటి ఇక్కడ పిల్లలు ఉండాల్సిన ప్లేస్లో మేకలు ఇవన్నీ ఉన్నాయేంటని ఆశ్చర్యపోతున్నారా? 2017లో ఈ అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి ఈ ప్రాంతాన్ని అంగన్వాడీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో స్లాబుల వరకు వచ్చింది. అనంతరం వచ్చిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వాలు మారడంతో ఈ అంగన్వాడీ కేంద్రం పరిస్థితి నిధులు లేక ఇలాగే నిలిచిపోయింది. సో ఈ ప్రాంతంలో ఇక్కడ మనం చూస్తున్న మేకల్ని ఇక్కడ కట్టేసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ పిల్లలైతే వస్తుంటారని చెప్తున్నారు. మరి ఈ పిల్లలందరూ ఏ అంగన్వాడీ కేంద్రంకి వెళ్తారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడ వారు చదువుకుంటారు అనే విషయాలను మనం ఈ గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది. సో వాళ్ళంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఓ చిన్న గుడిసెలో అంగన్వాడీ కేంద్రాన్ని నడిపిస్తున్నామని చెప్పారు. సో ఆ విషయం వినగానే మనం చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఈ ఊర్లో అంగన్వాడీ కేంద్రం ఒక గుడిసెలో నిర్వహించడం ఏంటా అని. ఎందుకంటే ఇంతటి పెద్దటి భవనాన్ని నిర్మించేందుకు తలపెట్టి నిధులు లేక ఇక్కడే ఆపివేయడం చాలా దురదృష్టకరం. మనం చూడొచ్చు ఇప్పుడు మన ఈ ఏదైతే ఈ రేకుల షెడ్లోనే అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ జీనబాడు పంచాయతీలో ఉన్నటువంటి చింతపాక ఈ అంగన్వాడీ కేంద్రం ఇది. దాదాపు నాకు తెలిసి ఈ అంగన్వాడీ కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న 3 గ్రామాల నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వస్తారు. ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఈ అంగన్వాడీ నిర్వాహకురాలు ద్వారా ఇక్కడే వీళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం అన్నీ కూడా పిల్లలకు అందిస్తుంటారు. మనం లోపలికి వెళ్ళి లోపల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. సో ఈ చిన్నారులకు ఇక్కడ పాఠాలు చెప్పే అంగన్వాడీ టీచర్ ఉన్నారు, ఆవిడని అడుగుదాం. అమ్మ చెప్పండి, ఈ అంగన్వాడీ ఎంతకాలంగా ఉంది ఇక్కడ? అంగన్వాడీ అంటే దాదాపు నేను జాయినింగ్ అయ్యి 2021లో జాయినింగ్ అయ్యాను సార్. నా పేరు గెమ్మెల పుట్టమ్మ. మేము రూము అనేది ఏం లేదు సార్. ఇందులో అంగన్వాడీ నడుపుతున్నాం సార్. కోవెల్ ఫౌండేషన్ అనేసి అది స్టాక్ రూమ్ సార్. ఇది మేము వాళ్ళకి రికమెండేషన్ చేసుకొని అడిగి ఇక్కడ నడుపుకుంటున్నాం సార్. ఎంతమంది పిల్లలు ఉంటారు, ఏ ప్రాంతాల నుంచి వస్తుంటారు ఇక్కడికి? మేము పెదబురుగా ఆర్మన్ గరువు నుంచి వస్తారు సార్. పెదబురుగా కంటే టీహెచ్ఆర్ ఇస్తాం సార్. ఆర్మన్ గరువు పిల్లలు వస్తారు. కాకపోతే ఈ 2 రోజులు హెల్త్ బాగాలేదనేసి పిల్లలకి పంపించలేదు సార్. 3 పిల్లలు వస్తారు. 18 పిల్లలు ఉన్నారు సార్. టీహెచ్ఆర్ పిల్లలు, ప్రీ స్కూల్ పిల్లలు కలిపి. మీరు వాళ్ళకి ఏమేమి నేర్పిస్తుంటారు ఇక్కడ? వాట్స్, అక్షరాలు, ఏబిసిడీలు నేర్పిస్తాం సార్. ఫ్రూట్స్ నేమ్స్, పిట్టలు, ఇలా పక్షులు అవి ఏం చేస్తుంటాయి అనేసి రుచి గురించి సాంగ్స్ అన్నీ నేర్పించుతాం సార్. వస్తుంటారా పిల్లలు ఇక్కడ? వస్తారు సార్. మరి మీ బిల్డింగ్ అది ఎందుకు కన్స్ట్రక్షన్ అవ్వలేదు? మీరు అడిగారు ఎప్పుడైనా అధికారులని? అధికారిని అడగలేదు సార్. మేము కాంట్రాక్ట్ కన్నడిది అడిగాము. బిల్ అవ్వలేదని చెప్పారు సార్. ఆపేసి వదిలేసారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ పిల్లలతో ఉండడం, సామాన్లు, పిల్లలు, మేము అంతా ఇక్కడే ఉండడం ఇబ్బంది అవుతుంది. ఇక్కడికంటూ ఉదయం అయితే మేము ఉంటాము, డే అయితే ఉంటాం, సాయంత్రం అయితే ఉండం కదా సార్. స్టాక్ కూడా కొంచెము ఎలకలు, పందికొక్కు ఎలకలు అనేది పాడు చేసేస్తున్నాయి సార్. బాగా ఇబ్బంది అవుతుంది. స్టాకు ఏడుకోవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉంది. వండి పెట్టాలని ఇక్కడే వండుతారమ్మా? ఇక్కడే వండుతాం కదండి సార్. ఈ 2 రోజులు ఇంటి దగ్గర వండుతున్నాను సార్. అండి మరి ఇంత చిన్న ప్లేస్లో ఇంతమంది పిల్లలు, మీ స్టాకు ఇవంతా కూడా, పైగా వర్షాకాలం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? వర్షాకాలం కారిపోతుంటుంది సార్. అదంతా పైకప్పు పాడైపోయింది కదా, పాడైపోతుంది సార్, కారిపోతుంది. మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుతున్నారు? అంగన్వాడీ బిల్డింగ్ శుభ్రం చేసిస్తే అక్కడ ఉంచుతాం సార్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు విద్యార్థులంతా కూడా చిన్న చిన్న పిల్లలంతా కూడా ఏదైతే పాఠశాల వయసు కానీ పిల్లలంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కాసేపు గడిపి ఈ టీచర్ చెప్పే
ఆల్ఫాబెట్స్ కానివ్వండి, పక్షుల పేర్లు కానివ్వండి, ఫ్రూట్స్ పేర్లు కానీ ఇక్కడ నేర్చుకుంటూ ఉంటారు. వీరు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఈ ప్లేస్ కూడా చాలా దారుణంగా ఉంది. వర్షం వచ్చిందంటే కూడా కారిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇది ఒక రేకుల షెడ్. మనం చూడొచ్చు ఈ బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా చెమ్మ. ఏదైతే వర్షం పడి ఆ నీరంతా కూడా నిలిచిపోవడం వలన ఈ గోడలంతా కూడా చెమ్మతో నిండి ఉన్నాయి. ఈ గోడలు కూడా క్రాక్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇంకొక దయనీయ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు. పరిస్థితి ఏంటంటే ఇక్కడ కనీసం ఒక ఫ్యాన్ కూడా లేదు. మనం చూడొచ్చు అక్కడ కన్నం రేకులకి కన్నం పడిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది. వర్షం వచ్చిందంటే నీరు నేరుగా ఈ ప్రాంగణంలోకి వచ్చి పడుతుంది. ఏదైతే వీరు స్టాక్ ఏదైతే వీరికి పిల్లలకి పౌష్టికాహారం కింద ఇచ్చే రాగి కానివ్వండి, చెక్కీలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి, పాలు కానివ్వండి, ఈ బాలామృత్ కానివ్వండి, ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి పిల్లలకి ఇవ్వాలన్నా స్టాక్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే నిల్వ ఉంచుతారు. సో ఇక్కడ ఇటువంటి దారుణమైన పరిస్థితుల నేపథ్యంలో ఈ చిన్న ఎలకలు కానివ్వండి, పందికొక్కలు కానీ లోపలికి వచ్చి ఈ పాల ప్యాకెట్లు ఇలాంటి ఇచ్చే సామాగ్రిని అంతా కూడా పాడు చేస్తున్నాయని టీచర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టి ఏదైతే ఈ ప్రాంతానికి కేటాయించినటువంటి ఈ అంగన్వాడీ కేంద్రం ఉందో అది త్వరితగతిన, ఎందుకంటే ఇప్పటికీ అది కాలమ్స్ వేసింది, స్లాబ్ కూడా వేసింది, చుట్టూ గోడలు కట్టి నిర్మించినట్లయితే ఈ చుట్టుపక్కల ఉండే గిరిజన గ్రామ పిల్లలందరూ కూడా దాదాపు 3 విలేజ్ల నుంచి ఇక్కడికి పిల్లలు వస్తున్నారని టీచర్ చెప్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా సదుపాయంగా ఉంటుంది. అది నిరుపయోగంగా ఉంది. ఎందుకంటే నిధులు లేక కాంట్రాక్టర్లు ఎంతవరకు నిర్మించారో అక్కడితో వదిలేయడంతో ఇప్పుడు అదంతా కూడా ఒక పశువుల పాకలాగా తయారైంది. బట్టలు ఆరేసుకునే పరిస్థితి, మేకలను పెంచుతున్నారు. చెప్పండి, మీదే ఊరు? మాది చింతపాక గ్రామం అండి. నా పేరు మడుగుల ఈశ్వరమ్మ. మా పాప ఇక్కడ చదువుకుంటున్నారండి ఆ అంగన్వాడీలో. ఆ అంగన్వాడీ ప్రస్తుతానికి బాగాలేదు. వర్షం అది వచ్చినప్పుడు కారిపోతుంది. పిల్లలు వచ్చిన అక్కడ కూర్చోడానికి సరైన ప్లేస్ లేక మళ్ళీ ఇంటికి వచ్చేయడం, మళ్ళీ రావడం అలా అవుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అది నిర్వహించారు. అది మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత నుంచి వైసీపీ వచ్చిన తర్వాత కూడా ఏమీ అది పూర్తి అవ్వడం లేదు. దాని గురించి కూడా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మరి అది నీట్గా చేసి మా గ్రామానికి అంగన్వాడీ అనేది ఇచ్చి అంగన్వాడీ సెంటర్ని కట్టిన తర్వాత ప్రహరీ ఒకటి ఇవన్నీ ఉంటే మా పిల్లలు వచ్చి చదువుకోవడానికి బాగుంటుంది. ఎంతమంది పిల్లలు వస్తుంటారమ్మా ఇక్కడ ఒక 4 గ్రామాల నుంచి వస్తారండి పిల్లలు. ఒక 18 ఇలా అంతమంది. ఊర్లో ఒక 7-8 గురు ఉన్నారు పిల్లలు. వాళ్ళే స్కూల్కి వస్తారు. అప్పుడప్పుడు వాళ్ళు వచ్చి స్టాక్ అది తీసుకొని వెళ్తుంటారండి. మీకు అంగన్వాడీ నుంచి వచ్చే సరుకులన్నీ ఇస్తారమ్మా? ఇస్తారండి, బాగానే ఇస్తున్నారు. కాకపోతే కొన్నిసార్లు అక్కడ ఎలకలు అయి ఉండడం వల్ల అందులో ఉన్న అది గోధుమ పిండి ఇలాంటివి ఉంటే ఒక్కొక్కసారి అవి కట్ చేసేస్తాయి. అవి ఒక్కొక్కసారి ఇవ్వడానికి ఉండవు అన్నమాట. మీకు ఇది కడితే అన్నిటికి ఉపయోగం ఉంటుంది. పిల్లలు చదువుకోవడానికి కూడా బాగుంటుందండి. మీ పాప ఇక్కడే అంగన్వాడీకి వస్తుందా? అవునండి, మా పాప ఇక్కడికి అంగన్వాడికి వస్తుందండి. మాకి ఇక్కడ సరైన అంగన్వాడీ లేదండి. అద్దెకు తీసుకుని ఉంటున్నామండి. ఇక్కడ కౌల్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ద్వారా ఇక్కడ అద్దెకు అడిగేసరికి ఇచ్చారండి. ఇందులో ఉంటున్నాము. మాకు పిల్లలకి ఇక్కడ కూర్చోబెట్టుకోవడానికి ఇబ్బంది అండి. పైనుంచి లీక్ అయిపోతుంది వాటర్ వర్షం పడేటప్పుడు. మరి అలాగా వర్షం వస్తే ఇబ్బందే కదా? ఇబ్బందే సార్. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిందండి. సగంలో చేసేసి వదిలేసారు, కంప్లీట్ చేయలేదు. మాకు అది పూర్తి కంప్లీట్ చేసిస్తే మా పిల్లల్ని అక్కడ తీసుకుని వెళ్ళిపోతామండి. మరి అంటే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? అప్పుడు మారిపోయిందా ఏంటి గవర్నమెంట్ మారడం వల్ల అక్కడికి అలాగ ఆపేసి వదిలేసారండి. మరి ఆ తర్వాత మీరు ఎవరిని అడగలేదా? లోకల్ నాయకుల్ని కానీ ఎవరిని? అడిగాం సార్. అడిగేసరికి అవి బిల్లులు అయిపోయాయని కాంట్రాక్ట్ వీళ్ళందరూ కనుక్కుంటే బిల్లు అయిపోయింది అనేసి అన్నారండి. ఆ తర్వాత నుంచి మళ్ళీ మేము మరి అది స్లాబ్ వేసి పిల్లర్స్ వేసి ఉంచారు. అది నిరుపయోగంగా ఉంది కదమ్మా ఇప్పుడు ప్రస్తుతానికి? ఉంది సార్, నిరుపయోగంగా ఉంది. మాకు మరి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మీరు? మాకు అది పూర్తి చేసి ఇవ్వాలని కోరుకుంటున్నామండి.
సో ఇది ఇక్కడి పరిస్థితి. అధికారులు అయితే తక్షణమే ఈ అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించేందుకు కావాల్సిన నిధులను ఏర్పాటు చేయాలని వీరంతా కోరుతున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అల్లూరి సీతారామరాజు జిల్లా పెనుకోట పంచాయతీ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.